Population of a town increase every year by 4%. If its present population is 50,000, then after 2 years it will be. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ మోడల్ క్వశ్చన్ అంటాము. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4% కాంపౌండ్ ఇంట్రెస్ట్తో 50,000 కనుక ఇస్తే 4% కాంపౌండ్ ఇంట్రెస్ట్తో 50,000 కనుక ఇచ్చినట్లయితే 2 years తర్వాత ఎంత అవుతుందన్న, పాపులేషన్ ఎవ్రీ ఇయర్ 4% పెరుగుతుందన్న కాంపౌండ్ ఇంట్రెస్ట్ మోడల్లోనే చేస్తాము. గుర్తుపెట్టుకోండి, ఇది పర్సెంటేజెస్ ఉన్నప్పటికీ కూడా ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్. 4% ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతుందంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50,000 ఉందనుకుందాం. ఈ 50,000లో 4% కనుక్కోవాలి మనం. 4% కావాలి అంటే దీంట్లో 1% అంటే 2 zeros తీసేస్తే 1%. ఫర్ ఎగ్జాంపుల్ 100లో 2 zeros తీస్తే 1, అది 1%. అదేవిధంగా 2 zeros తీస్తే 1% వస్తుంది. 4% అంటే 2000 అవుతుంది. 4% అంటే 2000. 4% 2000 అయింది. అంటే ఒక 1 year అయ్యేసరికి ఆ విలేజ్ యొక్క పాపులేషన్ ఎంత అవుతుందంటే 52,000 అవుతుంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఏమవుతుంది, 52లో నుంచి 4% పెరుగుతుంది. అంటే 50లో నుంచి 4% కాదు. అంటే ఈ 50లో నుంచి అగైన్ 2000 ఇంక్రీజ్ అవుతుంది. అగైన్ ఈ 2000లో కూడా 4% ఇంక్రీజ్ అవుతుంది సెకండ్ ఇయర్కి వచ్చేసరికి. ఇప్పుడు దీంట్లో ఏమవుతుందండి, 1% అంటే 20, 4% అంటే 80 అవుతుంది. లాస్ట్లో 80 ఉన్నది మన ఆప్షన్ అవుతుంది, ఒకటే ఉంది.